విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 9 నెలల నిండు గర్భిణి అయిన కె అనుషను ఆమె భర్త జ్ఞానేశ్వరరావే దారుణంగా హత్య చేశాడు. నగరంలోని మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రసవం కోసం అదే రోజు ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉండగా భర్త చేతిలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం జ్ఞానేశ్వరరావు అనుష 2022 డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మధురవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వరరావు 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిర్వహిస్తుండగా అనుష హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం అనుష ఇంట్లో కుప్పకూలిపోయిందని, అపస్మారక స్థితిలో వెళ్ళిందని జ్ఞానేశ్వరరావు బంధువులకు తెలిపాడు. వారితో కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మనకు ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ మధు. విశాఖ మధురవాడలో నిండు గర్భిణీపై జరిగిన హత్య ప్రయత్నం అంటే హత్య జరగడం పట్ల అయితే మాత్రం సర్వత్రా కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిండు చూలాలను కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తించినటువంటి భర్త జ్ఞానేశ్వర్ అయితే కనుక ఈ భార్యను హత్యచడంపై అయితే మాత్రం అందరూ కూడా అసలు చాలా దారుణంగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే ఈ రోజు నిండు చూలాలు అంటే మరో 48 గంటల్లో తను డెలివరీకి వెళ్లాల్సినటువంటి ఆమెను అతి కిరాతకంగా కూడా చంపడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక అంటే తల్లిదండ్రులు కూడా లేకుండా తల్లిదండ్రులను ఎదిరించి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి ఘటనకు ఒడిగట్టడంపై అయితే మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ ఉడా కాలనీకి సంబంధించి ఇటు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నూడిల్స్ పాయింట్స్ నడుపుతున్నటువంటి ఈ వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుష అండ్ జ్ఞానేశ్వర్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళు కూడా తల్లిదండ్రులు అంటే అబ్బాయి వైపు నుంచి కావచ్చు అమ్మాయి వైపు నుంచి కూడా తల్లిదండ్రులు కూడా ఎవరూ లేకుండా ఉండడంతో ఇద్దరు కూడా అన్యాయంగానే గడిపారు. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తరచుగా గొడవలు అవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే బలవంతంగా గొంతు నిలివి చంపినట్టుగా కూడా పోలీసుల వద్ద కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో విశాఖలో ఇటువంటి దారుణమైన ఘటన గతంలో ఎన్నడూ కూడా జరగలేదంటే ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ కూడా ఇందు చూలాలపై అయితే మాత్రం హత్యను గావించడం అయితే మాత్రం ఇదొక కొత్త కేసుగా అయితే మాత్రం పరిగణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీసులు కూడా దీనిపై వెంటనే కేసు నమోదు చేయడం వెంటనే అరెస్ట్ కూడా చేయడం అయితే అరెస్ట్ కూడా చేసి రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అంటే తల్లిదండ్రులు రారు అన్న భావన ఉండొచ్చు, లేదంటే క్షణికావేశంలో చేసినటువంటి పనిగా అయితే కూడా చెప్పుకోవచ్చు. గొంతు నులిమి చంపడం ఊపాడకుండా చేయడంతో అయితే మాత్రం ఆమె చనిపోయింది. అదే విధంగా చూసుకున్నట్టయితే కానీ తను చంపిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి తన భార్యకి ఆరోగ్యం సరిగా లేదని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కూడా మళ్ళీ తనే హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఇక్కడ విచిత్రంగా మనకి కనిపిస్తుంది. అయితే అనుష తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే అదేవిధంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడంతో అయితే మొత్తం వెంటనే జ్ఞానేశ్వరిని అరెస్ట్ చేసి తనని రిమాండ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని తెలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పథకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. సింపుల్గా తీసేస్తారు, గత ప్రభుత్వంలో చూసాం. కానీ బాబు గారు మాకేం చెప్పారంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మీరు సమీక్షించండి, సరైన నిర్ణయాలు అయితే కొనసాగించండి అనేది మాకు చాలా డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు, కొన్ని పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా ఉండొచ్చు. దాంట్లోదే ఒకటి హై స్కూల్ ప్లస్. ఈసారి చూస్తే అదే డేటా నేను చదువుతున్నాను. హై స్కూల్ ప్లస్కి వచ్చేగల ఆల్మోస్ట్ పాస్ పర్సంటేజ్ డబుల్ అయింది, 34 to 60 ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో క్లియర్లీ
మ్యాజిక్ జరిగింది. అంటే చాలా అద్భుతంగా ఉపాధ్యాయులు కూడా మాకు ఫ్యాకల్టీ అలాంటి వాళ్ళు వచ్చారు సార్. చాలా కమిటెడ్ గా చదువు చెప్పారు. మెటీరియల్ కూడా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. Yes, sir. సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే ప్రభుత్వం పరంగా ఇంకేం చేస్తే బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకునే దానికి వసతుల గురించి మాట్లాడడం, కాంపిటేటివ్ కోచింగ్ గురించి మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు మేమే తీసుకున్నాం. అంటే గడిచిన 10 నెలల్లో పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, టైమింగ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అన్నాం, ఎగ్జామినేషన్స్ కూడా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, సెంట్రలైజ్ మార్కింగ్ చేస్తాం. ఇవన్నీ మేడం గారు చాలా అద్భుతంగా చేశారు. ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే రాబోయే నెక్స్ట్ బ్యాచ్ కి ఏం చేస్తే బాగుంటుంది, బయటికి రావాలంటే అది ఏం చేయాలి, గైడెన్స్ కావాలి. అది చాలా కీలకమైంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళి మొదటి వ్యక్తిని నేను. నా తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి, స్టాన్ఫర్డ్కి ఎట్లా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది. నాకు ఎక్స్పోజర్ వచ్చింది. బ్రహ్మని వెళ్ళింది, దాని తర్వాత భరత్ వెళ్ళాడు. సో అదేంటంటే ఎక్స్పోజర్. సో నాకు కూడా ఇప్పుడు 10 మంది వచ్చాను, నేను అప్లై చేయాలనుకుంటే నేను గైడ్ చేయగలుగుతున్నా. అది P4 విధానం. ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్సీటీ, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తికాలం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని బీఆర్ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలని తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలు చేయబోమని తేల్చి చెప్పారు. గజ్వేల్లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ భూదందాలు జరిగినా ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. నుంచి పెద్దోళ్ళు అంటారు మాకు తెలియ ఏ బిజినెస్ మెన్లు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా చూడు రాదంటే ఎందుకు రావంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర వడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తామంటాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన 1.5 ఇయర్ల కాదు సర్పంచ్లకు బిల్లులు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లులు రాని లభోతి ఇవ్వ మొత్తుకుంటారు. సర్పంచ్లు ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మొన్న విషయం మాట్లాడినా దుబాక పాలిసెట్ రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ పాలిసెట్ 2025 దరఖాస్తులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. నేటితో ముగిసిన గడువును మరో 2 రోజులు పెంచింది. ఇక ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, పంటలు ఎండిపోయి కొందరు రైతులు బాధలో ఉంటే మరికొందరు అకాల వర్షాలకు నష్టపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్లో పంట ఏ రకంగా నష్టపోయినా పరిహారం ఇస్తామని వాగ్దానం చేశారని, కౌలు రైతులకు కూడా ఇస్తున్నామని, పంటల బీమా పథకం తెలిపిస్తామని తేలేవరకు ఆరోపించారు. నష్టాల్లో ఉన్న రైతులు, కౌలు రైతులకు ఊరటనిచ్చే ఒక్క చర్య కూడా ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. రైతులను పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. అసైన్మెంట్, పోడు భూముల క్రయ విక్రయాలపై చట్టం తెస్తామని, భూభారతిలో ఆ ప్రస్తావన ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కేసీఆర్పై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ఏపీకి కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తున్న స్పందన కరువైందన్నారు. మరోవైపు హైదరాబాద్కు తాగునీటి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన లేదని కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని, కానీ ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు భరించడం భారంగా ఉందని అనేక మార్గాలు చర్చించుకుంటున్నామని తెలిపారు. వర్గాలను బతికించేది మాత్రం రైతులు సంతోషంగా ఉంటే, పంటలు పంచి వండితే ఏ కష్టాలు ఉండవు. కానీ పుట్టెడు దుఃఖంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. ఒకటి నీళ్లు లేక, రెండవది సరిగా కరెంటు లేక. నీళ్ళు లేక కొన్ని పంటలు ఎండిపోతే, కరెంటు లేక బోర్ల నీళ్ళుండి కరెంటు లేక కొన్ని పంటలు ఎండిపోతే, ఇక అక్కడనో ఇక్కడనో పంటలు పండితే గా పంటలకు ఇలా చూడండి వడగన్లు రోడ్ల మీద ఇట్లా ఏర్లై పారుతున్నాయి, మొత్తం కొట్టుకుపోయింది. ఇక ఇదేమో కరెంటు లేక ఎండిపోయిన పంట. ఇది 1000 ఎకరాలు నిన్న మన్నెంకొండ దగ్గర, ఓబ్లాయపల్లి, దేవరకద్ర తదితర ప్రాంతాల్లో, వరంగల్లో ఇట్లా రైతుల పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితి. సావాలన్నా బతకాలన్నా ఏంది మా పరిస్థితి అనేటువంటి స్థితిలో ఉంది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు బీమా, ఒక్క ఎకరా కూడా వదిలిపెట్టకుండా మేము ఏ కారణం చేత పంట ఎండిపోయినా, నష్టపోయినా, తడిసినా ఏదైనా కూడా పంట బీమా చేసి మీకు ఇస్తామని అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో 5వ అంశం. మరి ఎక్కడ పోయింది పంట బీమా? ఈరోజు రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత ప్రమాదకరమైన అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రారంభ దశలో భాగంగా ఫ్రాన్స్ నుంచి 3 అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చనుంది. ఒక్కో రోబో విలువ సుమారు 2 కోట్లు కాగా మొత్తం 6 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రోబోలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాల్లో సంభవించే భారీ అగ్ని ప్రమాదాల సహాయక చర్యల్లో వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించాలని వైసీపీ కుట్ర చేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ ముతిని కూడా మత ఘర్షణలకు వాడుకోవాలని చూశారని ఆరోపించారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటివే జరుగుతాయని అనిత అన్నారు. పింక్ డైమండ్ అంటూ గతంలో దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టీటీడీపై బురద జల్లి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేశారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు
గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1100 మందిని భద్రతకి మేము అక్కడ. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాకానిని ఒక పిరికి పంద అని సవాళ్లు విసిరి ఇప్పుడు కేసులకు భయపడి పరారీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అయితే తాను కాకానిలా పారిపోకుండా వాటిని ఎదుర్కొన్నానని సోమిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని, శిక్షలు తప్పవనే భయంతోనే ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వాష్ చేసింది, రెండో కేసు పెట్టావు, రా వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా. కొరవన్నీ బెయిలబుల్ కేసులు పెట్టావు, చేసుకోమను, వాయిదాలకు వస్తా అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు. అటువంటి పనికి మాలినోళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆయన ఉమ్మడి 10 నియోజకవర్గాలకి ఆయన నాయకుడంట. అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు, దొంగతనాలు, పనికి మాలిన పనులు, తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి. నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిన్న నీ సతీమణి గురించి. హైదరాబాద్లో జరిగిన స్త్రీ సమ్మిట్ 2.0 2025 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళల హక్కులు, భద్రత, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. Business also we are trying to provide to the maximum extent, and also we are trying to give them these Shakti, Indira Shakti canteens. Where are the government institutions are there, collectorates are there, or secretariat, anywhere, wherever the government properties are there, all those areas we are giving to the women of Telangana so that they can do some business. కోల్కతా నైట్ రైడర్స్లో సొంత గడ్డ చండీగఢ్లో ఆడుతున్న పంజాబ్ కింగ్స్ అనూహ్య రీతిలో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 30, ప్రియాన్స్ ఆర్య 22 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 0 డకౌట్ అయ్యాడు. నేహల్ వదేరా 10, జోస్ ఇంగ్లీష్ 2, గ్లెన్ మాక్స్ వెల్ 17 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. చివరిలో శశాంక్ సింగ్ 18 పరుగులు చేయడంతో పంజాబ్ స్కోరు 100 దాటింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లో హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా 1, ఆండ్రిష్ నోర్కియా 1 వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పంజాబ్ ఓపెనర్లు పబ్ సిమ్రాన్, ప్రియాన్స్ ఆర్య దూకుడు చూస్తే ఆ జట్టు 200 పరుగులు దాటడం ఈజీ అనిపించింది. కానీ 20 ఓవర్లు పూర్తి కాకుండానే పంజాబ్ ఆటగాళ్లు చాప చుట్టేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ను గణనీయమైన లాభాలతో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ఉత్సాహాన్ని కొనసాగించి భారీ వృద్ధితో స్థిరపడ్డాయి.
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండలు మండుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు వర్షం దంచి కొడుతోంది. గచ్చిబౌలి, పటాన్చెరు, ఖైరతాబాద్, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 2 గంటల్లో నాగర్ కర్నూలు, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మార్చి 2025 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇండియన్ స్టైలిష్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గెలుచుకున్నాడు. మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతను మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర నుంచి ఆ పోటీ వచ్చిన ఆ రేసులో అయ్యర్ టాప్లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ బ్యాటర్ అత్యధికంగా 243 రన్స్ స్కోర్ చేశాడు. భారత జట్టుకు గెలుపుకు కీలక పాత్ర పోషించాడు. అయితే వరుసగా 2 ఇండియన్లకు ఈ అవార్డు దక్కింది. ఫిబ్రవరి నెలలో శుభ్మన్ గిల్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వశం చేసుకున్నాడు. ఇక ఇవి వాళ్ళ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.